స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. హాయ్ గైస్, ఈరోజు అయితే 2 ట్రేడ్స్ తీసుకున్నాను అనమాట. విప్రో నాకు -35 రూపీస్ పడ్డదండి. సో కాకపోతే ఇనీషియల్ స్టేజ్లో చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి. బట్ కానీ ఇంకా ప్రాఫిట్ బుకింగ్ ఇంకా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయడం వల్ల అది రిట్రేస్ అయి కింద బాగా పడ్డదనమాట. అది ఎలా పడ్డదంటే ఇంకా చాలా బాగా పడ్డది. అది ఇంకా అక్కడి నుంచి కన్సోలిడేట్ అవుతా ఇంకా ఇదంటే పైకి వెళ్ళలేదనమాట. సో దాంతో ఇంకా ఏం చేసేదేం లేదు. సో 35 రూపీస్కి అంటే కాస్ట్కి ఎగ్జిట్ అవ్వాల్సింది. బట్ కాకపోతే ఇంకొంచెం కిందకు వచ్చిన తర్వాత ఎగ్జిట్ చేశాను. ఇంకా 35 రూపీస్ లాస్ వచ్చింది అనమాట. తర్వాత క్రూడ్ ఆయిల్లో ఒక ట్రేడ్ తీసుకున్నాను 500 రూపీస్. ఇది స్ట్రిక్ట్ స్టాప్ లాస్లే అండి, ఎందుకంటే ఇది అసలు తీసుకున్న డమాలని పడ్డా స్టాప్ లాస్. సో ఇంకా వేరే ఛాన్స్ లేక ఇంకా ఎగ్జిట్ మూసుకుని ఇంకా ఎగ్జిట్ అయ్యాల్సి వచ్చింది. సో అదనమాట పరిస్థితి. ఈరోజు 2 ట్రేడ్ తీసుకుని ఈరోజు అసలు ఏంటో గత కొన్ని రోజులుగా స్టాప్ లాస్లు తడా కొడతానే ఉన్నాయి. అసలు ఎందుకు స్టాప్ లాస్ తీసేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయి, కానీ ఏంటో అర్థం కావట్లేదు. స్టాప్ లాస్లు పెడుతుంటే దడా కొడతానే ఉన్నాయి ఈ మధ్యకాలంలో. సో ఇట్స్ ఓకే. మరి ఏంటి ఇది ఏమన్నా ఎంతకు ఆగుతుందో చూడాలి మరి మనం. ఓకేనా? దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కింద మన నెక్స్ట్ వీడియో కలుద్దాం. జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్.